హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు చూసుకున్నట్టయితే మేము ముందడి మరో కొత్త వీడియోతో వచ్చేసాను. పూల మొక్కలకు సంబంధించిన వీడియోతో. పదండి ఫ్రెండ్స్, ఏమేమి మొక్కలు అవైలబుల్ ఉన్నాయో మీకు అన్ని చూపిస్తాను. ఇండోర్ అవుట్డోర్ కు సంబంధించిన ప్రతి ఒక్క మొక్కలు అవైలబుల్ లో ఉంటాయి వీళ్ళ దగ్గర. మీకు ఏ మొక్క కావాలన్నా మీకు ఇక్కడ లేని మొక్కలు కూడా వీళ్ళు తెప్పించి మీకు ఇస్తారు. ప్రతి ఒక్క మొక్క వీళ్ళ దగ్గర ఉంటది. మీకు ఏ మొక్క కావాలన్నా వీళ్ళ దగ్గర ఇలాంటి మొక్కలు చూడండి, ఇలాంటి మొక్కలు కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఈ మొక్క చూడండి, చాలా మంది సాధారణంగా పెంచుకునే మొక్కలు ఇవన్నీ, మనం ఇళ్లలో పెంచుకునే మొక్కలు. వీళ్ళ దగ్గర ఈ మొక్కలే కాదు, పూల మొక్కలు కూడా ఉంటాయి. అన్ని రకాల పూల మొక్కలు, గులాబీలు, చామంతిలు. వీళ్ళ దగ్గర గులాబీలలో ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాల మొక్కలు అవైలబుల్ లో ఉన్నాయండి. మనకు అక్కడ చూసుకున్నట్టయితే మందార పువ్వులు, అవి మందారం పువ్వులు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు వీళ్ళ దగ్గర దొరుకుతాయి. ఈ మొక్క పేరు వచ్చేసి బోన్సాయ్ అండి. ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఆక్సిజన్ ప్లాంట్ అండి. ఈ మొక్క వచ్చేసి ఇండోర్ ప్లాంట్ అండి. ఇది షోకేస్ కోసం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అండి మనం. అది చాలా మంది మొక్కలు గిఫ్ట్ ఇద్దాం అనుకున్న వాళ్ళకి ఈ మొక్క బెస్ట్ అండి. ఇది గిఫ్ట్ ఇవ్వచ్చు ఈ మొక్కని. ఈ మొక్క ఏజ్ వచ్చేసి మనకి 4 years అండి. చూస్తున్నారు కదా, దీని ఏజ్ వచ్చేసి 4 years. దీనికి లైఫ్ ఎక్కువ ఉంటుందండి. ఇది చాలా బ్యూటిఫుల్ మొక్క అండి, చాలా అందంగా ఉంది. చూసుకోండి, మీరు చూసినట్టయితే చాలా అందంగా ఉంది. ఈ ప్లాంట్ పేరు వచ్చేసి లక్కీ ప్లాంట్ అండి. ఇది లక్కీ ప్లాంట్ అని చూసి పెట్టారో చూడకుండా పెట్టారో కానీ ఇది మన ఇంట్లో ఉంటే మాత్రం చాలా అదృష్టం అండి. ఇది చాలా మంది చెప్పారు నాకు కూడా, ఈ మొక్క తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి, మీకున్న దరిద్రాలన్నీ పోతాయని చెప్పారు. అలాంటి వాళ్ళ కోసం, మీరు ఏదైతే నమ్ముతారో అలాంటి వాళ్ళ కోసం ఈ మొక్క సజెషన్ చేస్తున్నాం మేము. దీని పేరు వచ్చేసి లక్కీ ప్లాంట్. దీని కొమ్మలు చూసారు కదా, మళ్ళీ ఏదో తీసుకోకండి. ఇది లక్కీ ప్లాంట్. ఇది ఇలా ఉంటాయి దీని కొమ్మలు, దీని ఆకులు ఇట్లా అన్ని వచ్చేసి. ఈ మొక్క పేరు వచ్చేసి స్నేక్ ప్లాంట్ అండి. ఇది ఇండోర్ ప్లాంట్. ఈ మొక్క ఆక్సిజన్ ప్లాంట్. ఈ మొక్క ప్రత్యేకత కూడా ఆక్సిజన్ ప్లాంట్ అండి. ఈ మొక్క షోకేస్ కోసం ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం. చాలా ఇళ్లలో చాలా మంది చాలా దగ్గర చూసినట్టున్నాం, మనం చూస్తాం కదా. చాలా మంది కూడా ఈ మొక్కను పెంచుకుంటారు షోకేస్ కోసం. చాలా మంది టేబుల్స్ మీద కూడా పెట్టుకుంటారు వీళ్ళు, ఆఫీస్ టేబుల్స్ మీద ఇట్లా. ఈ ట్రీ ప్లే వచ్చేసి పామ్ ట్రీ అండి. ఇది వచ్చేసి ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. మనకి ఇంట్లో గాలి ప్యూరిఫై చేస్తుందండి. మనకి ఇండోర్ లో పెట్టుకోవచ్చు, అవుట్డోర్ లో పెట్టుకోవచ్చు అండి ఈ మొక్కని. ఈ మొక్క పేరు వచ్చేసి పీస్ లిల్లీ అండి. ఇది దీనికి పువ్వు కూడా పూస్తుంది మనకి నాగరాజ టైప్ లా. మీకు ఆ మొక్క ఆ పువ్వు కూడా చూపిస్తారు చూడండి. ఈ పువ్వు చూడండి, పడగలాగా ఎంత బాగుందో. ఈ మొక్క వచ్చేసి మనకి ఆక్సిజన్ ప్లాంట్ అండి. ఇది ఇంట్లో పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది అండి. మనం అలాగే ఆఫీస్ డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకుంటే చాలా సెట్ అవుతుంది, చాలా మంచిగా ఉంటుంది, మంచిగా కనపడుతుంది ఈ మొక్క. ఈ పువ్వు పూస్తే ఇంకా చాలా అందంగా ఉంటదండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా పువ్వు చూపించాం కదా ఇందాక. ఈ మొక్క పెట్టుకుంటే చాలా అందంగా ఉంటది. ఈ ఆఫీస్ టేబుల్ మీద కూడా చాలా బాగుంటదండి, చాలా లుకింగ్ గా కనపడుతుంది. ఈ మొక్కలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. మొక్కలు మన ఇంట్లో ఉంటే చాలా అందంగా ఉంటాయండి. ఇదో రకమైన మొక్క అండి. ఇక్కడ చూడండి, వీళ్ళ దగ్గర పూల మొక్కలే కాదు పండ్ల మొక్కలు కూడా అవైలబుల్ లో ఉంటాయి. పుప్పడికాయ, మనకి మామిడికాయ, ఇంకా ఎన్ని రకాల కాయలు ఉన్నాయో అన్ని రకాల కాయల మొక్కలు వీళ్ళ దగ్గర అవైలబుల్ లో ఉంటాయి. మీరు శాంపిల్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ పుప్పడికాయ చూపించాము, ఇక్కడ వచ్చేసి ఇక్కడ మామిడికాయ చూపిస్తున్నాము. చూడండి, మామిడికాయ చెట్టు మొక్క ఎంత పెద్దగా అయిందో. ఇప్పుడిప్పుడే కాయలు కాస్తామని వెయిట్ చేస్తుంది. ఎండాకాలం కదా టైంలో కాబట్టి కాయలు కాస్తుంది మరో సంవత్సరంలో. ఇంకా వీళ్ళ దగ్గర పనస పండ్ల చెట్టు, ఇంకా అదే కూడా కాకుండా మనం ఇంట్లో కూరలలో వాడుకునే కరివేపాకు చెట్లు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ లో ఉంటాయి. కొత్తిమీర చెట్లు కూడా అవైలబుల్ లో ఉంటాయి. వీళ్ళ దగ్గర చూసుకున్నట్టయితే రకరకాల పూల చెట్లు, రకరకాల మొక్కలు, రకరకాల తీరు మొక్కలు అన్ని ఉంటాయి వీళ్ళ దగ్గర. మల్లె చెట్టు, మందార చెట్టు, ఉసిరి చెట్టు. ఇంకా మర్చిపోయాను నేను, ప్రతి ఒక్క పెరట్లో ఉసిరి చెట్టు ఉండాలంటారు కదా, ఉసిరి చెట్టు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ లో ఉంటాయి. గులాబీ మొక్కలు ఇందాక చూసుకున్నాం కదా మనం, గులాబీ మొక్కలు. ఇక్కడ చూసుకున్నట్టయితే చామంతి చెట్లు కూడా అవైలబుల్ లో ఉంటాయండి. చూసుకోండి, మీరే చూడండి. చామంతి చెట్లు, చామంతి మొక్కలు. కొబ్బరి చెట్లు పెంచుకోవాలనుకున్న వాళ్ళకి ఇక్కడ కొబ్బరి చెట్లు చిన్నవి పెద్దవి, చిన్న సైజులో ఉంటాయి, పెద్ద సైజులో ఉంటాయి. చూడండి, మీరే చూడండి. ఇది చిన్న సైజు అండి. ఇది వచ్చేసి చిన్న సైజు, ఇది వచ్చేసి చిన్న సైజు. పెద్ద సైజు చూపిస్తారా అండి? ఇది పెద్ద సైజ్ అండి. ఇది దీనికన్నా ఇంకా పెద్ద సైజు ఈ చెట్టు వచ్చేసి. వీళ్ళ దగ్గర తులసి మొక్కలు కూడా అవైలబుల్ లో ఉంటాయండి. వీళ్ళ దగ్గర హ్యాంగింగ్ పార్ట్స్ కూడా దొరుకుతాయండి. చూసుకోవడానికి మనకి ఎక్కడైనా మీ బాల్కనీలలో తగిలించుకోవడానికి. చూసుకోండి, మీకు ఎనీ కలర్ ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి వీళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర అన్ని రకాల పూల కుండలు దొరుకుతాయండి. డిజైన్ లో దొరుకుతాయి, మంచి డిజైన్ లో ఉంటాయి. చూడండి,
వీళ్ళ దగ్గర మంచి మంచి డిజైన్ లో ఉంటాయి. అలాగే చూసుకున్నట్టయితే ఇది మొక్కలకు వాటర్ స్ప్రే అండి. ఇలా చిన్న డబ్బాలు ఉంటాయి, పెద్ద డబ్బాలు కూడా ఉంటాయి. వీళ్ళ దగ్గర తులసి కోటలు కూడా ఉంటాయి అండి, పాలరాయితో ఉంటాయి. మనకి నార్మల్ గా పెయింట్ వేసి కూడా చేసినవి కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర పూల మొక్కలకి ఎరువులు కూడా ఉంటాయండి. ఎరువులు కూడా దొరుకుతాయి. ఎరువుల కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే దొరుకుతాయండి వీళ్ళ దగ్గర. చూసారుగా ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర ఇవే మొక్కలు కాదు, ఇంకా చాలా మొక్కలు అవైలబుల్ లో ఉంటాయండి. వీళ్ళ షాప్ ను ఒకసారి విజిట్ చేయండి. వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి మనకి బిఎన్ రెడ్డి నుంచి వెళ్ళి గుర్రంగూడ మధ్యలో ఉంటుందండి. సిద్ధి వినాయక స్టీల్స్ ఆపోజిట్ ఉంటుందండి. కంపల్సరీ షాప్ ని విజిట్ చేయండి, రీజనబుల్ రేట్లోనే ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.